గౌరీ అనే అమ్మాయి బరంపూర్ వెళ్ళి ఒక క్రైస్తవ కుటుంబంలో పని అమ్మాయిగా పనికత్తెగా పనిచేసింది. వాళ్ళ సత్ప్రవర్తన మాదికరమైన జీవితం చూసి వాళ్ళ సత్ప్రవర్తనను బట్టి ఈ అన్యురాలు యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిందట. బాప్తిస్ము తీసుకొని ఆ క్రైస్తవ కుటుంబాలతో పాటు ఆదివారం చర్చికి వెళ్తా ఉంది. కొన్ని సంవత్సరాల పాటు వారి ఇంట్లో ఉంది. ఈ అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. సరే, తల్లిదండ్రులు మా అమ్మాయికి పెళ్లి చేస్తాము అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? యజమానుని ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు, అయ్యా నాకు మీరు ఏమీ ఇకపోయినా పర్వాలేదు, మీ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా, ఇక్కడ ఉన్నప్పుడు నాకు బైబిల్ కొనిచ్చారే, నా బైబిల్ నాకు ఇస్తే మా ఊరు వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకుంటూ దేవుళ్ళు బలపడతానయ్యా. నా బైబిల్ ఏంటంటే వాళ్ళు అన్నారట నవ్వుతా, నీ బైబిల్ మా దగ్గర ఎందుకమ్మా, అది నీ చేతిలోనే ఉండాలి, అది ఖడ్గం, అది నీ ఆయుధం, నువ్వు తీసుకొని వెళ్ళమ్మా అని ఇచ్చారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత రోజు చక్కగా బైబిల్ చదువుకుంటా ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరీ అనే అమ్మాయి బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక అతనికి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఆ పేరు ఎత్తితే చాలు పిడుగుపడ్డట్టు పడతాడట. ఈ అమ్మాయి రోజు బైబిల్ చదువుకోవటం, వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పడం చూసి అసలు ఈ అమ్మాయి చేతిలో బైబిల్ లేకుండా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక రోజు వచ్చి ఈయన అన్నాడట, అమ్మాయి ఈ చేతిలో బైబిల్ ఉంది కదా, ఎంత? 100 రూపాయలు కొన్నాను పంతులు గారు అందట. వెంటనే పంతులు గారు అన్నాడట, 200 రూపాయలు ఇస్తావా అన్నాడట. 200 కాదు, 300 ఇచ్చినా నేను ఈయనందట. 1000 రూపాయలు ఇస్తావా? నేను ఈయన అందట. ఈసారి ఏం చేశాడు తెలుసా? 2000 రూపాయలు ఇస్తావా బైబిల్?